హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో వచ్చేసి పెస్ట్ కంట్రోల్ గురించి అండి. చలికాలంలో చలి వలన మంచు వలన పెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. బూడిద తెగులు తీగజాతి మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. చూస్తున్నారు కదా బూడిద తెగులు ఎలా వచ్చిందో. మనము ఒక 1 or 2 days పట్టించుకోకపోతే చాలండి, చెట్టు మొత్తం కూడా పాకేస్తుంది. అలాగే చెట్టు చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. ముఖ్యంగా చిక్కుడుకు, చామంతికి, మందారాలకి ఎక్కువగా అపిడ్స్ అనేది వస్తుందండి. అపిడ్స్ కాకుండా మనకు ఆకు తినే పురుగులు కూడా ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసము ఒక పవర్ఫుల్ పెస్టిసైడ్ని అయితే తయారు చేసుకొని స్ప్రే చేద్దామండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి వంగ మొక్కల్లో కూడా తెల్లగా ఆకుల మీద మొత్తం ఎలా అయిందో చూడండి. ఇది కూడా ఒక రకమైన పెస్ట్ అండి. ఈ పెస్ట్కి మనం స్ప్రే చేసుకోకపోతే మొత్తం చెట్టంతా స్ప్రెడ్ అయిపోయి ఆకులు అనేది మొత్తము బెడ్స్గా అయిపోయి ఎండిపోవడం స్టార్ట్ అయ్యాయండి. మనకి కింది వైపు చూసుకుంటే ఈ పెస్టిసైడ్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను తీసుకున్నది పొగాకు పౌడర్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఫెర్టిలైజర్ షాపులలో దొరుకుతుంది. ఈ పొగాకు ఫర్టిలైజర్గాను ఇంకా పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ని ఒక్కసారి తయారు చేసుకొని 6 months వరకు మనం ఉపయోగించవచ్చు. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 liters వాటర్లో 100 grams అంతా పొగాకు పౌడర్ వేసానండి. దీన్ని ఒక 10 days అయితే అలానే వదిలేసేయాలి. 10 days ఇలా వదిలేయడం వల్ల దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదండి, ఆఫ్టర్ 10 days తర్వాత లిక్విడ్ అనేది ఎలా తయారైందో. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా వాడాల్సిన అవసరం లేదండి. దీన్ని 6 months వరకు మనము హ్యాపీగా వాడుకోవచ్చు. దీని నుండి ఒక 200 ml అయితే తీసుకుంటానండి. ఇప్పుడు దీనిలో కర్పూరం అయితే కలుపుతానండి. ఈ కర్పూరము మనం డైరెక్ట్గా ఇట్లా వాటర్లో చల్లటి నీళ్ళలో వేస్తే అయితే కరగదు. ఇది వేడి నీళ్ళు తీసుకున్నానండి. వేడి నీళ్ళల్లో అది వేసేసి ఒక ఓవర్ నైట్ అయితే సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, లిక్విడ్ ఎలా రెడీ అయిపోయిందో. నైట్ మనం వేడి నీళ్ళలో వేసాం కదా, అయినా సరే కొద్దిగా చిన్నగా ఉన్నాయి, చూసారు కదా. అయినా ఏం పర్లేదండి. ఇప్పుడు మనం వాడుకోవడానికి అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లోనే ఒక 200 ml వరకు ఈ పొగాకు నానబెట్టిన వాటర్ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా దీనిలో బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది ఒక మంచి పెస్టిసైడ్ అండి. ఇంతకు ముందు కూడా మన గార్డెన్లో దీన్ని ఉపయోగించాము. ఈ మూడిటి కాంబినేషన్లో మన మొక్కల మీద ఎలాంటి పెస్ట్ ఉన్నా తరిమి కొడుతుందండి. ఇంకా దీనిలో కొద్దిగా లిక్విడ్ సోప్ అండి. మనం ఏదైనా తీసుకోవచ్చు, లిక్విడ్ సోప్ అయినా లేదంటే షాంపూ అయినా కలుపుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ మొత్తాన్ని ఇలాగా మంచిగా కలిసే విధంగా కలిపేసుకొని దీన్ని ఒక 20 liters వాటర్లో అయితే కలిపేసానండి. చూసారు కదా. ఇప్పుడు మనము ఈ పెస్టిసైడ్ని అయితే మొక్కల మీద డైరెక్ట్ ఇలా స్ప్రే చేసేయడమేనండి. చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. దీన్ని ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి. ఎండ వచ్చే టైంలో మాత్రము స్ప్రే చేయొద్దు. ఇది చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ అనేది అయితే ఈ వీడియోలోనే మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకి ఆకు తినే పురుగు అయితే మన మొక్కలకైతే వచ్చిందండి. చూస్తున్నారు కదండి, పురుగు అనేది ఎలా ఉందో. నేను చెట్టు మీదకి వెళ్ళి కిందికి తీసాను. ఇప్పుడు డైరెక్ట్ దాని మీద అయితే స్ప్రే చేశానండి. అది వితిన్ సెకండ్స్లో అయితే చనిపోతుందండి. మీకు చూపిస్తాను లైవ్లోనే, చూడండి. చూస్తున్నారు కదా, చలనం అయితే లేదండి, చనిపోయింది. కదిపినా కూడా కదలట్లేదు. చూస్తున్నారు కదా, చనిపోయిందండి. వితిన్ సెకండ్స్లో చనిపోయింది. అసలు ఎంత బాగా వర్క్ అవుతుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి. మనము ఇది పొగాకు కదండి, పొగాకు స్ప్రే చేస్తున్నాం కనుక మొక్కల మీద మనకి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాతే ఈ పెస్టిసైడ్ని అయితే స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసుకున్నాక అట్లీస్ట్ ఒక 15 days వరకు అయితే మనం కూరగాయలను అయితే కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి.
ఇక్కడ మనకి సొరపాదుకి ఆల్మోస్ట్ ఒక 7 వరకు కాయలొచ్చాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. వీడియో స్టార్టింగ్‌లో చెట్టు నిండా కాయలుండేయండి. అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. నిన్న వీడియో కూడా పోస్ట్ చేశానండి. నిన్నటి వీడియోలో చెప్పాను. పెస్టిసైడ్ కూడా రేపటి వీడియోలో పెస్టిసైడ్ ఏంటి అనేది చెప్తానని చెప్పానండి. సో, అందుకని అవన్నీ కూడా నిన్న హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి బురద తెగులు అనేది ఆకు వెనుక భాగంలో కూడా ఎట్లా పట్టేసిందో, ముందు వెనుక మొత్తం కూడా పట్టేసిందండి. ఇలాగే మనకి చెట్టు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేసుకుంటున్నాం కదా, మనకి ఆల్మోస్ట్ మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ పెస్టిసైడ్ని ఎండ టైంలో స్ప్రే చేయడం వల్ల మొక్కల ఆకులు అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. అందుకని ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ స్ప్రే చేసుకోండి. ఈ పెస్టిసైడ్ని అన్ని రకాల మొక్కలకైతే స్ప్రే చేయొచ్చండి. మీ గార్డెన్లో ఎక్కువగా పెస్ట్ అటాక్ అయ్యి ఉంటే వారంలో 2 సార్లు ఈ పెస్టిసైడ్ని అయితే స్ప్రే చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి మొక్క మొత్తానికి కూడా ప్రతి ఆకు వెనుక భాగంలో, ముందు భాగంలో మొత్తం కూడా ఇలా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే పెస్ట్ అనేది ఎక్కువగా మనకు ఆకు వెనుక భాగంలోనే వచ్చేస్తుందండి. ముందు భాగంలో అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఆకు తినే పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రము కొద్దిగా మార్నింగ్ టైంలో మొత్తం ఆకు పైకి వచ్చేసి తింటూ ఉంటాయి. మనకు పిండి నల్లి, అపిడ్స్ అనేటివి అయితే ఆకు కింది భాగంలోనే ఉంటుందండి. ఖచ్చితంగా మొత్తం ఇలా తడిసే విధంగా స్ప్రే చేసుకోండి. 1 or 2 టైమ్స్ ఇలా స్ప్రే చేసుకుంటే మొత్తం కూడా చెట్టు మొత్తం తడిసిపోతుంది. అప్పుడు మనకు పెస్ట్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుందండి. పైనే స్ప్రే చేసి మనకి కంట్రోల్ అవ్వదంటే కష్టం అండి. అందుకని మొత్తం చెట్టు మొత్తం కూడా ఇలా తడిసే విధంగా అయితే స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్లోకి వచ్చి. చూస్తున్నారు కదండి, చిన్న పెద్ద చెట్టు తేడా లేకుండా చిన్న పాదులకు కూడా బూడిద తెగులు ఎలా పట్టేసిందో చూడండి. ఈ పెస్టిసైడ్ వల్ల మొత్తం కూడా మన తోట కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.